నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. స్కూళ్లు, కాలేజీలు పునః ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లపై ప్రమాదకర డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, సిగ్నల్ జంపింగ్ ఘటనలపై ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ హెచ్చరించారు. లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి. ఫుట్ బోర్డింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ మానండి. మీ తల్లిదండ్రులు ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్నారు అని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ముత్తు యాదవ్, గొడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని. అంటే మేము రెగ్యులర్గా చేసే డ్యూటీలో మేము అబ్జర్వ్ చేసేది అంటే చాలా వరకు ఇప్పుడు కాలేజెస్, స్కూల్స్ స్టార్ట్ అయినాయి. స్టూడెంట్స్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ ఏజ్ తోటి రోడ్ల మీదకి వచ్చి వెహికల్ స్పీడ్గా నడుపుకుంటా యాక్సిడెంట్లలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ ఏంటంటే ఒకసారి బైక్ పిల్లలకి ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి హెల్మెట్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, వాళ్ళు పోతే ప్రాబ్లం అవుతుంది. తర్వాత పోలీసులు పట్టుకుంటే కేసులు అయితే బండ్లు సీజ్ అవుతాయి. కాబట్టి మైనర్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వరాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ట్రిపుల్ రైడింగ్, మొబైల్ రైడింగ్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే సిగ్నల్ పడే ఉంటుంది, ఆ సిగ్నల్ జంప్ చేసి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే వేరే డైరెక్షన్ వచ్చిన వెహికల్స్ వీళ్ళు గుద్దుకోవడం కానీ, వీళ్ళను వేరే డైరెక్షన్ నుంచి వచ్చే వెహికల్స్ గుద్దుకోవడం కానీ జరిగే యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే డే బై డే ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా పెరిగిపోయి ఆటోమేటిక్గా ఏంటంటే అలా ఫ్యామిలీస్ అనేవి రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. కావున ఒకసారి బండి నడిపేటప్పుడు ఆ స్పీడ్ అనేది లిమిట్లో ఉంటేనే మనకు ఎంతవరకైనా శ్రేయస్కరం. ఎప్పటికైనా ఈ స్పీడ్ అనేది కూడా ఆటోమేటిక్గా మనకి డేంజర్, యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చిందంటే యువత ఈ సోషల్ మీడియా మోజులో పడి రోడ్లపైకి వచ్చేసి బైక్స్, కార్ల మీద స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లు చేసేసి ఆ సోషల్ మీడియా పెట్టేసి ఆ వ్యూస్ గురించి ఎక్కువగా ప్రాణాలకు తెగించి కూడా అట్లాంటి ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఒకసారి ఏదైనా కానీ జరగడానికి జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎనీ ఇల్లీగల్ స్టంట్స్ పోలీస్ నోటీస్కి వచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని పట్టుకురావడం జరుగుతుంది, కౌన్సిలింగ్ చేయడం, కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వారాంతాలలో మేము వీకంతా కష్టపడమని చెప్పేసి పనిచేసిన కాన్ని మందు కొనుక్కొని తాగిన తర్వాత బండి నడుపుకుంటూ రోడ్ల మీద రావడం జరుగుతుంది. మీకు ఒకవేళ తాగే అలవాటు ఉంటే మందు కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని కన్విన్స్ చేసి ఇంట్లోనే తాగండి. తాగి రోడ్డు మీద బండి నడుపుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఒకరోజు కాకుండా ఇంకొక రోజు పోలీసులు పట్టుకోవడం కానీ, యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అంతే సేఫ్గా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎటువంటి ట్రాఫిక్ వయలేషన్ చేయొద్దు, సేఫ్ జర్నీ చేయాలని కోరుకుంటున్నాం.